నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో భాజపా మేనిఫెస్టో ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తొలగిస్తామని హామీ భాజపా అధికారానికి రాగానే భారాస అవినీతిపై విచారణ విజయ సంకల్ప సభల్లో అమిత్ షా ప్రకటన 5 ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ భాజపా కాంగ్రెస్ పై విమర్శలకు పదును పెట్టిన కేసీఆర్ భారాసను ఓడించేందుకు ఒక్కటయ్యాయని మండిపాటు రేవంత్ పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు కేసీఆర్ విమర్శలపై మండిపడిన తెలంగాణ పీసీసీ చీఫ్ కామారెడ్డిలో 1 ఎకరం భూమి ఆక్రమణకు గురి కానివ్వబోనని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్లో గుంతల రోడ్లపై తెలుగుదేశం జనసేన ఆందోళనలు తక్షణం మరమ్మతులు చేపట్టాలంటూ వినూత్న నిరసన ప్రదర్శనలు ఏపీలో ఇసుక అక్రమ తరలింపు ఆగలేదన్న పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలో పరిశీలన దోపిడీ సొమ్ము తాడేపల్లికే వెళ్తోందని ఆరోపణ తెలంగాణలో అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ తీసుకువస్తామని భాజపా మేనిఫెస్టోలో ప్రకటించింది సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మొత్తం 10 అంశాలతో భాజపా మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తొలగిస్తామని హామీ ఇచ్చారు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని తెలిపారు ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో భాజపా తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసింది తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు 10 అంశాలతో మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన అందిస్తామని తెలిపారు భాజపా పాలిత రాష్ట్రాల్లో తగ్గించినట్టే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని పేర్కొన్నారు ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకువస్తామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు ఉద్యోగస్తులు పింఛనర్లకు ప్రతి నెల 1నే వేతనాలు పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు భారాస ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి బీసీ ఎస్సీలు ఎస్టీలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఎస్సీ ఉపవర్గీకరణను వేగవంతం చేయడంలో సహకారం అందిస్తామన్నారు రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఇళ్ల నిర్మాణం తద్వారా అందరికీ ఇళ్లు ఉండేలా చూస్తామన్నారు అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందజేస్తామన్నారు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సమయానుకూలంగా కొత్త కార్డులు ఇస్తుంటామని హామీ ఇచ్చారు ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎరువులు విత్తనాలు కొనుగోలు కోసం చిన్న సన్నకారు రైతులకు 2500 ఇన్పుట్ సహాయం అందిస్తామన్నారు పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పిస్తామని పేర్కొన్నారు వరికి 3100 మద్దతు ధర కల్పిస్తామని పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు పంపిణీ చేస్తామన్నారు నిజామాబాద్ ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేస్తామని హామీ ఇచ్చారు ఆడబిడ్డ భరోసా పేరుతో నవజాత బాలికపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని బాలికకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని స్పష్టం చేశారు ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు స్వయం సహాయక బృందాలకు 1% వడ్డీకే రుణాలిస్తామని మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఇళ్లలో పనిచేసే మహిళలకు నైపుణ్య శిక్షణ సామాజిక భద్రత కల్పిస్తామని ఇళ్లలో పనిచేసే మహిళల కోసం డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు టీఎస్పీఎస్సీ ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ప్రతి మండలంలో నోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రైవేట్ స్కూళ్లకు ఆస్తి పన్ను నీటి విద్యుత్ కమర్షియల్ బిల్లుల నుంచి మినహాయింపు ఇస్తామని తెలిపారు పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని తెలిపారు సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీయింబర్స్ చేస్తామన్నారు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామన్నారు వృద్ధులను ఉచితంగా అయోధ్య కాశీ యాత్రకు తీసుకువెళ్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే భారాస సర్కార్ అవినీతిపై దర్యాప్తు చేసి బాధ్యుల్ని జైలుకు పంపిస్తామని భాజపా అగ్రనేత అమిత్ షా హెచ్చరించారు అవినీతిమయమైన కార్ను మోదీ సంక్షేమ గ్యారేజీకి పంపే సమయం వచ్చిందన్నారు భాజపాకు అధికారం ఇస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు
5 ఏళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ గద్వాల, నల్గొండ, వరంగల్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు వాల్మీకి, బోయల రిజర్వేషన్లపై ఎలాంటి సిఫార్సులు కేంద్రానికి అందలేదని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే వాల్మీకిలకు న్యాయం చేస్తామన్నారు. కేసీఆర్ అబద్దాలు చెప్పడంలో రికార్డులు సృష్టించారన్న అమిత్ షా జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని చెప్పి ₹1 ఇవ్వలేదన్నారు. ఇదే సమయంలో కేంద్రం ఇచ్చిన 70 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని వివరించారు. బీసీలకు బడ్జెట్లో 3,300 కోట్లు కేటాయించిన కేసీఆర్ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ అడుగడుగునా బీసీలకు అన్యాయమే చేస్తున్నారని ఆక్షేపించారు. तेलंगाना में 52% ओबीसी है, 135 बैकवर्ड कास्ट की जातियां हैं, मगर मुख्यमंत्री नहीं दिया। हम वादा करते हैं आप कमल फूल की सरकार बनाओ, हमारा मुख्यमंत्री बैकवर्ड क्लास से होगा। इन्होंने बैकवर्ड कास्ट को टिकट देने में भी अन्याय किया। कांग्रेस पार्टी ने भी बैकवर्ड क्लास को टिकट देने में अन्याय किया। सबसे ज्यादा टिकट बैकवर्ड क्लास को देने का काम भारतीय जनता पार्टी ने किया। తెలంగాణలో భాజపా సర్కార్ ఏర్పడితే అయోధ్యలో రాముడి దర్శనం ఉచితంగా చేయిస్తుందని హామీ ఇచ్చిన అమిత్ షా స్మార్ట్ సిటీ కింద నల్గొండ అభివృద్ధికి కేంద్రం 400 కోట్లిస్తే ఆ నిధుల్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ప్రతి పనిలో భారస ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. बीआरएस का मतलब ही भ्रष्टाचार होता है। मिशन भागीरथ स्कैम करने का काम बीआरएस पार्टी ने किया। मियापुर भूमि घोटाला करने का काम बीआरएस पार्टी ने किया। कालेश्वरम परियोजना में रिश्वत लेने का काम बीआरएस पार्टी ने किया। बीआरएस पार्टी ने शराब घोटाला भी किया। मिशन काकतीय में 22,000 करोड़ का भ्रष्टाचार किया। केसीआर आपके दिन लग गए हैं। जैसे ही भारतीय जनता पार्टी की सरकार बनेगी, ये सभी घोटालों पर जांच कर भ्रष्टाचार करने वालों को जेल की सलाखों के पीछे डाल दिया जाएगा। భాజపా అధికారంలోకి రాగానే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 5 ఏళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. केसीआर ने बेरोजगार युवाओं के साथ अन्याय किया है। टीएसपीएससी की परीक्षा में बारंबार पेपर लीक होने से ढेर सारे युवाओं ने आत्महत्या की है। मैं वारंगल वालों को बताना चाहता हूं, भारतीय जनता पार्टी की सरकार बना दीजिए। 5 साल में 2.5 लाख युवाओं को ट्रांसपेरेंट तरीके से भ्रष्टाचार बगैर नौकरी देंगे। ముస్లింలకు భారస సర్కార్ ఇచ్చిన 4% రిజర్వేషన్లను భాజపా ప్రభుత్వం రద్దు చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్, భాజపాలు ఒక్కటయ్యాయని భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ను తెలంగాణలో ఓడిస్తే జాతీయ రాజకీయాల్లోకి రాడని భావిస్తున్నారని తెలిపారు. సమైక్యవాదులకు తొత్తులుగా పనిచేసిన వ్యక్తులు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రైతు బంధు, కరెంటు వృధా అంటున్న వారికి, ధరణి తీసేస్తామంటున్న వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, భాజపాలపై నిప్పులు చెరిగారు. భారాస పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. పార్టీ విధానాలు చెప్పకుండా కేసీఆర్ ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినోడెవడు, తెలంగాణ సాధించినోడెవడు, సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ 1 చేసినోడెవడు, యాళ్లకు మేము వచ్చి ఇవాళ మేము వడ్డన చేస్తామంటారా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, చెంచాగిరి చేసుకుంటా ఉండి తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ని తిడతా అంటే ఏ మర్యాదన ఇది? కేసీఆర్ కి పిండం పెడతా అంటాడు. ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి. ఓడిపోతానని బయోటె పట్టాడు, ఈ మొరుగుడు మొరుగుతాడు. తిట్టేసి మన తిట్లు కమ్మని మనకు తిట్టరాదా? ఇవాళ మొదలు పెడితే రేపటి దాకా తిట్టచ్చు. మనం ఆ పని చేస్తే మనం విషయం చెప్పుకుంటున్నాం. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిందే కాంగ్రెస్ అని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2,000 రూపాయల పింఛన్ ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ రాష్ట్రాలలో మొత్తంలో ఎక్కడన్నా 2000 రూపాయలు అంటే నేను ఈయన ముక్కునేలకు రాతా. మన పక్కన కర్ణాటకలో మొన్న గెలిచిన వాడు ఇస్తాను మరి ఇక్కడికి వచ్చి నేను 4000 ఇస్తా అంటే 4 ఇస్తాడా? దాన్ని నమ్మితే తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు సల్లే 50 ఏళ్లలో చూడలేదా ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, ఎన్ని కథలు చేసిండ్రు. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లు 50 ఏళ్ల కాంగ్రెస్ ఘనత, వెనుకబడ్డ ప్రాంతం, కరువు ప్రాంతం, పీడిత ప్రాంతం అని మనకు లేబుల్ వేసింది. అది కాంగ్రెస్ గొప్పతనం. ఇవాళ పంజాబ్ ను కూడా తలదాన్ని 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తా ఉంది నా తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కాంగ్రెస్ భాజపా పార్టీలు తనను చూసి భయపడుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనటువంటి, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకేయాలి? వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని మనం ఓటు అడగతారు? ఈ 2 జాతీయ పార్టీలు అనేటివి కూడా వాళ్ళకి భయమైతుంది కేసీఆర్ చూస్తే. ఈ ఎలక్షన్ల నెగ్గన అంటే మహారాష్ట్రలో పడతాడు, మా పుంగి బజాయిస్తాడని చెప్పి తెలుసు వాళ్ళకి. ఇద్దరు ఏకమైపోయిన చీకట్ల. వీడికి గెలవాలని వాడు బలైన అభ్యర్థిని పెట్టుడు, వీడికి గెలవాలని వాడు పెట్టుడు. కేసీఆర్ బొండిగా ఈయనే పిసికెత్తిగా మాకు సేపు ఉంటాం రాని ఇది జరుగుతుంది. ఇప్పుడు రైతులు బాగుపడాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని కేసీఆర్ తెలిపారు. ఇంకో 10 ఏళ్లు పాలన ఇలాగే ఉంటే రైతులంతా బాగుపడతారని స్పష్టం చేశారు. రైతులను ముప్పుతిప్పలు పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టువారీ వ్యవస్థను తీసుకొస్తామంటోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన మంత్రి పట్వారీ వ్యవస్థ కావాలా, ధరణి కావాలా అని ప్రజల్ని ప్రశ్నించారు. రైతన్నకు భరోసా భారాసే అన్న కేటీఆర్ ధరణి ఎత్తివేస్తే దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి తాగునీరు, సాగునీరు, కరెంటు కష్టాలు ఉండేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతతో ఒక్కో సమస్య తీర్చారని వివరించారు. తెలంగాణలో ఇవాళ ప్రతి గ్రామంలో 1000 పుట్ల ధాన్యం దిగుబడి వస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు ఎప్పుడైనా రైతులకు పెట్టుబడి సాయం చేయాలనే ఆలోచన వచ్చిందా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారని, 3 గంటల కరెంటు చాలంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో కరెంటు కావాలో, కాంగ్రెస్ కావాలో ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. ఇదివరకు మన జీవితాలు ఆగం చేసిన వాళ్ళు మళ్ళొక్కసారి ధరణిని తీసిపారేసి పాత పట్వారీ వ్యవస్థ తెస్తాం, మళ్ళా రైతులను సావగొడతాం, దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు. ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు, ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాడు, ఇంకొక ఆయననేమో 3 గంటల కరెంటు చాలు 10 HP మోటార్ పెట్టి గుంజునట 3 ఎకరాలు 3 గంటలలో వాడుతుందట. 3 గంటలు చాలు 24 గంటలు వద్దు రేవంత్ రెడ్డి అంటాడు. 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ గారు కోటేయండి. 3 గంటల కరెంటు చాలు అనేటోళ్ళు మీ ఇష్టమున్నోళ్ళకి వేసుకోండి. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారని, ఆ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నిజామాబాద్, బోధన్లో రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ఇలాగే కర్ణాటకలో హామీలిచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని తెలిపారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామా అని అక్కడి ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే కరెంటు తిప్పలు తప్ప అభివృద్ధి ఉండదని హెచ్చరించారు. మోదీ సర్కార్ బీడీల మీద కూడా జీఎస్టీ వేసిందన్న హరీష్ రావు బీడీ కార్మికులకు పింఛనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే చల్లగుంటదా? ఈ తెలంగాణ ద్రోహులు ఈ రేవంత్ రెడ్డి అసంటు చేతులు ఉంటే బాగుంటదా? నోరు విప్పితే తిట్లు కదా, ఒకటే తిట్టుడు. టీవీ పెడితే బూతులు మనకి మాట్లాడరాదా ఏంది? బూతులు మాట్లాడు కాదు, భవిష్యత్తునిచ్చే నాయకులు కావాలి మనకు. మన భవిష్యత్తును కాపాడే నాయకులు కావాలి. అప్పుడే పుట్టిన బిడ్డ ఎవరి చేతులు ఉంటే బాగుంటది? తల్లి చేతులు ఉంటే బాగుంటది. మరి ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ ఈ తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే పదిలంగా ఉంటది. కేసీఆర్ చేతిలో ఉంటే మనందరం చల్లగుంటాము. కామారెడ్డిలో 1 గజం భూమి కూడా ఆక్రమణకు గురి కానివ్వబోనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రైతుల భూముల్ని మింగేందుకే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నుంచి కామారెడ్డి రైతుల భూముల్ని కాపాడేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన భూములు మనకే ఉండాలంటే కేసీఆర్ ను ఓడించాలని సూచించారు. తాను ప్రజల కోసం కొట్లాడతానని, గుంట భూమి కూడా ఎవరూ గుంజుకోకుండా కాపాడతానని హామీ ఇచ్చారు. ఇవి కామారెడ్డి భవిష్యత్తును మార్చే ఎన్నికలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ మంచోళ్ళు, అమాయకులు, భర్తలు గల్ఫులు ఉంటారు, ఆడబిడ్డలు బీడీలు చూసుకుంటారు. ఇక వీళ్ళ భూములు గుంజుకుంటే వీళ్ళ తరఫున అడిగేటోడు ఎవరు లేడు. ఎట్లా పడితే అట్లా గుంజుకోవచ్చు. మీ 1000 ఎకరాల భూములు, పచ్చని పంటలు వండే భూములు ఇవాళ మీరు గుంజుకోనికి వచ్చిండు. మన భూములు మన చేతులు ఉండాలంటే వంగబెట్టి కేసీఆర్ ను దంచాలి. ఇవాళగిన మనం ఓట్లేస్తామా మనమే పాలు పోసి పామును తెచ్చుకున్నట్టు అవుతుంది. సర్కారు కొలువు చేసుకోనికి 1వ తారీఖు నాడు
జీతం ఎట్లొస్తుందో మీ ఖాతాలో కూడా 2500 రూపాయలు ప్రతి నెలలో మీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్లుగా రైతు బంధు ఆపాలని తానెక్కడా చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్ సహా భారాస నేతలు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 24 గంటల కరెంట్ సహా ఇతర అంశాలపై కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని ఉత్తమ్ వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు ఆపేయాలని చెప్పిండని అన్న మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడూ మాట్లాడలేదు నేను. ఇది అబద్ధం. కేసీఆర్ చాలా స్పష్టంగా ఈ ప్రకటన చేస్తున్నా. మేము ఎన్నడూ కూడా రైతు బంధు ఆపాలని నేను గాని కాంగ్రెస్ నాయకులు ఎవరు చెప్పలేదు. మీరు 5 ఏళ్ల పాటు పదే మాట్లాడుతున్నా ఈ స్కీమ్స్ గురించి మీరైతే మాట్లాడుతున్నారు. నామినేషన్ ప్రక్రియ కంటే మీరు ముందు పైసలు విడుదల చేయాలి అని డిమాండ్ చేసినాము. మరో విషయం, రైతు బంధు విషయంలో ఆపేయాలని కాదు, దాన్ని పెంచాలని చేస్తున్నాం మేము. వైకాపా 4.5 పాలనలో రహదారుల అధ్వాన స్థితిపై తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా కథం తొక్కాయి. గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది పేరుతో ఏపీ వ్యాప్తంగా రోడ్ల దుస్థితిని ఇరు పార్టీల నేతలు కళ్లకు కట్టారు. రోడ్డుపై ప్రయాణం అంటేనే ప్రజలు భయపడుతున్నారని, జగన్ పాలనలో ఏపీ అధోగతి పాలైందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రహదారుల దుస్థితిని తెలియజెప్పేందుకు గుంతల రాజ్యం పేరిట తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, చింతాడలో గోతులమయంగా మారిన రోడ్లపై నాయకులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురంలో రోడ్లపై ఉన్న గోతుల వద్ద నిరసన తెలిపారు. విశాఖలో గుంతల రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్వాన్న రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ నిరసన ర్యాలీ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని గాలి కుదిలేసిందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల తాలూకా పరిస్థితి నరకంలా ఈ రోజు తయారు చేశారు. ఇందులో కూడా కమిషన్లు కావాలి, ఇందులో కూడా వాటాలు కావాలి. అసలు అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టి 4.5 సంవత్సరాలుగా ఇది చాలా దారుణంగా ఈ రోడ్డును తయారు చేసే మీరు ఏ రకంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని ఈరోజు గాలి కొదిలేశారో మీ పార్టీని కూడా రేపు ఈ యొక్క ప్రజలు ఆ రకమైనటువంటి పరిస్థితికే తీసుకొని వస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో రహదారి గుంతల వద్ద ఇరు పార్టీల నాయకులు నిరసన తెలిపారు. ఏలూరులో గుంతల్లో పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. గుంటూరుని గుంతలూరుగా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి అవనిగడ్డ వెళ్లే రహదారిపై ప్రమాదకరంగా తయారైన గోతుల వద్ద నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్ నుంచి మొగలూరు వెళ్లే రోడ్డుపై గుంతలు పూడ్చి నిరసన తెలిపారు. మైలవరంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం నిర్వహించారు. మంచాన పాలయ్యి ఇవాళ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నియంత ముఖ్యమంత్రికి ఏమీ పట్టవు. ధన లాభం, ఆయన సొంత లాభం అనే విధంగా ఈ రోడ్లను అభివృద్ధి చేసే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది అంటూ నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రోడ్ల అధ్వాన్న స్థితిని చూపిస్తూ ఆందోళన చేశారు. సత్యసాయి జిల్లాలో పెనుకొండలో రహదారి పూర్తిగా గుంతలమయమైందంటూ నేతలు మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో నీళ్లు నిలబడిన రోడ్డు గుంతల్లో కాగితపు పడవలు వదిలి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై నిరసన చేపట్టారు. కంకర తేలిన రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని నేతలు ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా ఇసుక దందా సాగుతోందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవ్ వద్ద ఇసుక తవ్వకాలను భాజపా జనసేన నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను ఇరు పార్టీల నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా ఎక్కడా చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఇసుక సరఫరా దోచుకో దాచుకో అన్న చందాన జరుగుతోందని దుయ్యబట్టారు. జేపీ సంస్థ ముసుగులో అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీలో వచ్చే సొమ్మంతా తాడేపల్లికే వెళ్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. ఈ బిల్లు కనుక మీరు చూసినట్లయితే పైన ఎక్కడ ఎవరు ఇచ్చారు అనేటువంటి పేరు లేదు. కానీ ఇంతకుముందు జేపీ అనేటువంటి కంపెనీకి గుత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక మైనింగ్కి సంబంధించినటువంటి వారికి గుత్తంగా వారికి అప్పచెప్పడం జరిగింది. వారితో చేసుకున్నటువంటి ఎంఓయూ ఏదైతే ఉందో మే 5వ తారీఖుతోటే అది కంప్లీట్ అయిపోయింది. సాధారణంగా పర్మిట్ ఇస్తున్నటువంటి సందర్భంలో కలెక్టరు లేకపోతే మైనింగ్ ఏడీ గారి సంతకం అనేది ఉండాలి. కానీ దీని మీద అటువంటి సంతకం అసలు లేదు. ఎవరు ఇచ్చారో కూడా మనకు తెలియనటువంటి నేపథ్యం.
మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్ ఊరువాడ నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏపీలో నాసిరకం మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు మొత్తం సీఎం జగన్ చేయిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఈ కల్తీ మద్యం వల్ల గత 4 ఏళ్లలో 34,000 మంది చనిపోయారని తెలిపారు. మద్యం ద్వారా ప్రభుత్వ అధికారిక ఆదాయం 1.14 లక్షల కోట్లయితే అనధికారికంగా జగన్ సొంత ఆదాయం మరో 1,00,000 కోట్లని అచ్చెన్న విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఒక 10 పాకెట్లు ఉన్నటువంటి ఒక ప్యాంట్ తయారు చేసుకొని 2-3 బాటిల్స్ పెట్టుకొని ఎక్కడ జనాభా ఉంటే అక్కడికి వెళ్ళి సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన కంటే దారుణంగా బాటిల్స్ ఉన్నాయని చెప్పి పేదవాడి రక్తాన్ని తాగుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. సీఎం జగన్ తాను చేసిన ప్రతి దొంగ పనికి శుద్ధులు చెప్పుకుంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చెంచల్గూడ స్కూల్ విద్యార్థి స్టూడెంట్ నెంబర్ 6093 బ్యాచ్ నెంబర్ 420 జగన్ అని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా లోకేష్ విమర్శలు గుప్పించారు. విద్యుత్ పొదుపు చేయాలంటే కరెంటు ఛార్జీలు పెంచేశారని మండిపడ్డారు. మద్యం నిషేధించకుండానే తాగుడు మానిపించాలని రేట్లు రెట్టింపు చేశారని లోకేష్ దుయ్యబట్టారు. జనం లాభవ్వకుండా నిత్యావసరాల ధరలు పెంచి తినకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వాయు కాలుష్యం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.